బాహ్య పురుషుడు కనిపిస్తున్నది, అంతరంగ పురుషుడు నడిపిస్తూ ఉన్నది, శరీరాన్ని జీవింప చేస్తూ ఉన్నది. ఎప్పుడైతే అంతరంగ పురుషుడు శరీరము నుండి బయటికి వెళ్ళిపోతారో, ఈ యొక్క బాహ్య పురుషుడు, ఈ శరీరము మృతమైనది, నిర్జీవమైనది, పనికి రానిది, మట్టిలో కలిసిపోతుంది. గమనించండి. ఇప్పుడు ప్రతి వ్యక్తి ఇద్దరు వ్యక్తుల సమూహము అని మనకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఈ శరీరములో ఉన్న ఆత్మ ఒకరికి ఒకరు విరోధముగా పనిచేస్తాయట. ఇవి ఒకదానితోనొకటి వ్యతిరేకముగా ఉన్నవి. ఆత్మకి వ్యతిరేకము శరీరము, శరీరమునకు వ్యతిరేకము ఆత్మ. రెండు విరోధముగా నిత్యము పోరాటము చేస్తున్నట్టుగా కనిపిస్తుంది కదా. ఏమిటి విచిత్రమైన విధానం? గమనించారా ఎవరైనా? ఇవన్నీ అవసరం లేదు కదా మానవునికి. పుట్టామా, బ్రతుకుతున్నాము కదా, బతకటానికి కావలసిన ఆహారము, పానీయము, అన్న వస్త్రములు, ఆశ్రయము సంపాదించుకోవటములోనే జీవితము కొనసాగిపోతుంది. కానీ ఒక శరీరం ఉన్నది, ఆ శరీరములో ఒక ఆత్మ ఉన్నాడు. ఆ ఆత్మ లేకపోతే ఈ శరీరము పని ఏమీ లేదు. అది ఏమిటో, ఆ సంబంధం ఏమిటో అనేటటువంటి విషయాలు ఎవరు, ఎంతమంది గ్రహించగలుగుతున్నారు?